హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది కుండలో చేసుకోవాలి యాక్చువల్గా, అంటే నేను బౌల్లో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసాన్ని బౌల్లోకి వేసేసుకోండి. దానిలోకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక దీనిలోకి సన్నగా తరుక్కున్న మ్యాంగో ముక్కలు యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ చిటికెడు. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం పౌడర్ అయినా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది మిక్సీకి పట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కొన్ని గ్రేప్స్ సన్నగా తరుక్కొని వేసాక కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. దీనిలోకి వేప పువ్వు ఉంటుంది కదండి, అది కలెక్ట్ చేసి వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, చేదొస్తుంది. ఒకటి బనానా తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసేసుకోండి. ఒక్కసారి ఇలా చేతితో ఇలా స్మాష్ చేసి మరి కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలపండి. అంతే అండి, ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.